ఆహారం కోసం అదే ఊరిలో వ్యవసాయం చేస్తుంటారు. వస్త్రాల కోసం మగ్గం నేస్తుంటారు. ప్రకృతి నుంచి వచ్చిన వాటితో ఇళ్లను కట్టుకుంటారు. మహాభారతం, రామాయణం, భగవద్గీత లాంటివి చదువుతూ నేర్పిస్తారు కూడా. ఇలా ఏ పనులు చెయ్యాలన్నా బయట వారి మీద ఆధారపడకుండా అక్కడ ఉన్న జనాలు ఐకమత్యంగా వాళ్ళ పనులు వాళ్ళు కలిసికట్టుగా చేసుకుంటారు. కృష్ణుడు ఏమన్నారంటే భగవద్గీతలో, ఎవరైతే ఆయన జన్మ పుట్టడం ఆయన కర్మలు ఆయన ఎన్నో యాక్టివిటీస్ చేశారు కదా, ఎవరైతే ఇది తెలుసుకుంటారో వాళ్ళకి మళ్ళీ పుట్టుక లేదంటున్నారు. చేదుకొని వాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు బావి అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. ఎందుకు అంటే భూగర్భ జలం నీళ్ళు అనేది పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది. అంటే నీళ్ళ శాతం పూర్తిగా ఎక్కడ సరైన స్థితిలో లేదు. దీనికి మనమే